ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విభేదాలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. ఆకస్మిక ఆర్థికపరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగానే అనుకూలిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి అనుకూలతని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఆర్థికపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు కొనసాగుతాయి. వ్యాపార రీత్యా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి మంచి స్ఫూర్తిని కలిగించేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో నైపుణ్యత ప్రదర్శించగలుగుతారు. ఆకస్మిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కుటుంబపరమైనటువంటి చిరు పేచీలను కూడా అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వార్తలు రుచిస్తాయి. వృత్తిపరమైనటువంటి ఖర్చులు బాగా పెరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు ఆర్థిక పరంగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రులు ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా కూడా తీసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మానసిక సంతృప్తి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. నూతన వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కూడా ప్రబలమవుతాయి. అనుకోనటువంటి ఖర్చులు తారసపడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా గౌరవభంగం కలిగించేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రీత్యా ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందలేకపోతారు. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. శారీరక శ్రమ అన్ని రంగాల వారికి కూడా కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం బాలకృష్ణుడు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు కార్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు ఒప్పందాలు నెరవేరుతాయి. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికై చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. మంచి నిర్ణయాలు కుటుంబ రీత్యా కూడా తీసుకోగలుగుతారు. ఆకస్మిక వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం రాధాకృష్ణుడు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాదకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యవహారిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ 1-2 సార్లు సరిచూసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం బాలకృష్ణుడు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు కార్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి.
కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సంతోష సంఘటనలు కూడా లేకపోలేదు. వ్యాపార రీత్యా ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. జాప్యంతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. సఖ్యత లోపించినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు సద్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీకృష్ణ పరమాత్మ. వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగరీత్యా తీసుకోగలుగుతారు. స్థానచలనం ఉన్నప్పటికీ అనుకూలిస్తుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీనరసింహస్వామి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ప్రోత్సాహం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బంధువుల ద్వారా మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. నూతన కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం భగవద్గీతని ప్రబోధించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ విజయాలు కూడా సాధించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఫ్యాషన్ డిజైన్ రంగం వారికి చాలా బాగుంటుంది. అవకాశాలు దగ్గరవుతాయి. సినీ రంగం వారికి కూడా ఆశించినటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక నూతన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి.